సంక్రాంతి పండగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ శోభతో పాటు గాలిపటాల యొక్క శోభ కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే గత కొద్ది ఏళ్ళుగా కూడా ఈ గాలిపటాలకు సంబంధించినటువంటి అంశంలో చైనా మాంజా ఏదైతే ఉందో దాని ఉపయోగం పైన కూడా బ్యాన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రమాదకరంగా అది మారుతున్నటువంటి నేపథ్యంలో నార్మల్గా ఉన్నటువంటి దారాలను ఉపయోగించాలి, లేకపోతే ప్లాస్టిక్ ఏవైతే ఉంటే వాటిని ఉపయోగించాలనే విధంగా కూడా పోలీస్ శాఖ అయితే అనేక సార్లు కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి, గుంటూరులో చైనా మాంజా అమ్మకాలు ఉన్నాయా, లేకపోతే వాటికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది గుంటూరు ఈస్ట్ డిఎస్పీతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాము. అసలు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఎలాంటి పరిస్థితి ఉంది గుంటూరు డిఎస్పీ పరిధిలో? నమస్కారం అండి, నేను గుంటూరు డిఎస్పీ ఈస్ట్ డిఎస్పీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకు సంక్రాంతి పండుగకు అందరూ కూడా ట్రెడిషనల్గా కోడి పందాలు, మళ్ళీ గాలిపట ఎగరేటాలు చేస్తుంటారు. కోడి పందాలు కూడా మా ఏరియాలో ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు అని ఆల్రెడీ పోయినసారి కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఈ గాలిపటాలు ఎగరేసుకోవచ్చు, కానీ ఈ కుట్టు మిషన్లో దొరికే దారాలతో చేయండి. చైనా మాంజా ఉపయోగిస్తే దానికి గాజు పొడితో చైనా మాంజాని తయారు చేస్తారు. గాజు మాంజాతో ఏమవుతుందంటే మీరు ఎగరేసేటప్పుడు స్కూటర్ కానీ వెళ్తుంటే అది ఇట్లా వచ్చినట్టు మెడకాయ కట్ అయిపోతుంది. కట్ అయిపోయి ప్రాణం పోయే పరిస్థితులు జరుగుతాయి. గతంలో ఇది గుంటూరులో కూడా 3 సంవత్సరాల క్రితం ఒకటి జరిగింది. అప్పుడు కూడా అతను చాలా ప్రమాదం జరిగింది. ఇది మొత్తం కట్ అయిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. అప్పుడు అతను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అతని మీద కేసు కూడా ఎగరేసిన అతని మీద నమోదు చేయడం, మైనరు, అతను కూడా జైలుకి పంపడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే పండగ మంచిగా చేసుకోండి, ఇంకో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఆ చైనా మాంజా అనేది అమ్మడం కొనడం ఇద్దరి మీద నిషేధమే. ఈ వర్తకులు ఎవరైనా తెచ్చి చైనా మాంజాని అమ్మితే తప్పకుండా వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. పర్యావరణ చట్టం కింద 5 ఏళ్ళు జైలు, ₹1,00,000 వరకు ఫైన్ కూడా ఉంది. అట్లాగే ఎగరేస్తే ఎవరికైనా ప్రమాదం జరిగితే వాళ్ళ మీద కూడా నెగ్లిజెన్స్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చైనా మాంజాని అంటే ఏదైతే గాజు పొడితో తయారు చేసిన దారాన్ని మీరు ఉపయోగించవద్దు, ఇతర ప్రాణాలకి హాని కలిగించవద్దు. అట్లాగే మీరు ఎగరేసేటప్పుడు ఒక పక్షికి తగిలినా కానీ ఆ పక్షి రెక్కలు కట్ అయిపోతాయి. ఆ పాపాల పనులు చేయొద్దండి. దయచేసి చట్టం లోబడి మంచి దారం తీసుకోండి, వాటితో ఉపయోగించుకొని మీరు గాలిపటాలు ఎగరేసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. సరే, ఈ పండగకి చూస్తే కోడి పందాలు కానీ, లేకపోతే మోకపెత్తలకి సంబంధించినవి కానీ, లేకపోతే ఈ మాంజాల ఉపయోగం అంటే ఒక ఫెస్టివల్ని ఎంజాయ్ చేసేటటువంటి సమయం నుంచి ఒక క్రైమ్కి గురైపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు క్రైమ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు? అది జనరల్గా టౌన్ ఏరియాలో జరగదు, కోడి పందాలు కూడా జరగవు, చాలా తక్కువ ఉంటుంది ఎక్కడన్నా. కాబట్టి పల్లెటూరులో ఎదురుతుంది అది. వాళ్ళు అది పండగ మంచిదే వాతావరణం చేసుకోవటం. సంక్రాంతి పండుగలు అంటే పాతకాలం నుంచి కోడి పందాలు అవి పందాలు పెట్టుకోవడం అవన్నీ ఆనవాయితీగా వస్తుంది. దాన్ని మితిమీరి చేయకుండా ఒక పండగలాగా చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. దాని గురించి ఎక్కువ కామెంట్ చేయకూడదు, మళ్ళీ వేరేగా వస్తుంది. ఇంకోటి, ఈ మాంజాకి సంబంధించి ఏమన్నా తనిఖీలు జరుగుతున్నాయి? ఎట్లా తనిఖీలు చేస్తామండి. ఇప్పుడు మా దృష్టి తీసుకొచ్చారు మీరు, మంచి విషయం. తప్పకుండా నేను చెక్ చేపిస్తాను. మా వాళ్ళ చేత పార్టీ ఉన్నారు, వాళ్ళు చెక్ చేయించగానే ఎవరన్నా కానీ అటు మాంజా కానీ అమ్మితే వాళ్ళని కంపల్సరీ అదుపులో తీసుకొని తగు చర్యలు తీసుకుంటానండి తప్పకుండా. ఎలాంటి చట్టాలు ఉన్నాయి సార్ ఒక్కసారి విషయం? ఇప్పుడు అమ్మితే పర్యావరణ చట్టం కింద ఒకటి కేసు ఉంది. దాంట్లో 5 years 5 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. ₹1,00,000 వరకు ఫైన్ వేసే అవకాశం ఒకటి ఉంది. అట్లాగే నెగ్లిజెన్స్ కింద 338, 338 IPC, 337 IPC కింద కూడా చర్యలు తీసుకోవడానికి, అంటే ఎవరైతే ఎగరేస్తారో వాళ్ళ మీద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాణాలు పోతే వాళ్ళ మీద 302 మర్డర్ కేసు కూడా Part 2 కింద అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందండి. ఇంకోటి, గుంటూరు పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. పండగ సమయంలో కొంతమంది గ్రూప్గా కానీ ఫ్రెండ్స్తో ఉండే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు అది ఓపెన్ డ్రింకింగ్ నిషేధం. ఆల్రెడీ కేసులు పెడుతున్నాం, బుక్ చేస్తున్నాం. రోజుకు 3-4 మీద కేసులు పెడుతున్నాం మా సబ్ డివిజన్ పరిధిలో. మీరు దయచేసి ఎక్కడ కూర్చొని మీరు ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాల్లో తాగొద్దండి. అట్లాగే గతంలో కూడా ఒక మర్డర్ ఒకటి అయింది. ఇటు తాగి వాళ్ళే తిట్టుకొని టక్కన ఒకరిని మర్డర్ చేయడం జరిగింది. తాగిన మైకంలో మీకు అర్థం కాదు. కాబట్టి ఆ నిర్దేశించబడిన ప్రదేశాల్లో తాగండి. అంతేగాని అలివిగానం తాగి మీ రోడ్ల మీద న్యూసెన్స్ చేయొద్దని చెప్తున్నాను. ఇది ప్రధానంగా కూడా
చైనా మాంజాకి సంబంధించినటువంటి ఉపయోగాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ అమ్మకాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు చెప్తున్నారు. కంపల్సరిగా ఐపీసీ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు పండగ సమయంలో ఎక్కడన్నా గ్రూప్గా బయట కూర్చొని డ్రింకింగ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండొద్దు. పండగ వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదంగా ఎంజాయ్ చేయాలనే విధంగా కూడా గుంటూరు డిఎస్పీ అయినటువంటి గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.